ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళకు వీడియో లింక్ పంపించండి. ఈరోజు ఒక సంచలనమైన అంశం, ఒక సంచలనమైన వీడియో నిన్న బయటపడింది. నిన్న రాత్రి 9:30 నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది. ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే తనకు ఓట్లు పడట్లేదు అనే అక్కసుతో పోలింగ్ కేంద్రానికి వెళ్ళి ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియో ఆ సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతుంది. అది నేరుగా ఈసీ కేంద్ర ఎన్నికల సంఘం వాళ్ళు పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కెమెరాలు ఏర్పాటు చేశారు కదా, ఆ వెబ్ కెమెరాల్లో రికార్డ్ అయిన వీడియోనే. బయట ఎవడో సృష్టించిందో ఫేక్ వీడియోనో కాదు. అందులో ఉన్నది ఎమ్మెల్యే గారే. అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంట్ను కూడా ఆ రోజు సాయంత్రం చంపబోయారు. భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఇంతకంటే ఆకృత్యాలు ఎక్కడైనా ఉంటాయో లేదో మరి మీరే కామెంట్ చేయాలి, మీరే చెప్పాలి. ఎన్నికలు జరుగుతుంటే ఒక అభ్యర్థి వెళ్ళి నేరుగా ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియో బయటకు వచ్చిన మరుక్షణం అసలు ఈసీ స్పందించాలి, పోలీసులు స్పందించాలి. కానీ ఇప్పుడు వరకు ఈసీ నుంచి కానీ పోలీసుల నుంచి కానీ సీరియస్ రియాక్షన్ లేదు. ఇదే ఎమ్మెల్యే గారి ఇంట్లో, ఇదే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి ఇంటి దగ్గర రాళ్ళు దొరికాయి. ఒక 4 రోజుల కిందట, పోలింగ్కి 2 రోజుల తర్వాత ఇంట్లో రాళ్ళు దొరికాయి, బీరు సీసాలు దొరికాయి. అంటే అల్లర్లు సృష్టించడానికి, గొడవలు చేయడానికి. అంటే ఇన్ని ఆధారాలు దొరుకుతున్నా, విధ్వంసానికి సంబంధించిన ఆధారాలు అన్నీ దొరుకుతున్నా సరే పోలీసులు ఆయన జోలికి వెళ్ళలేకపోతున్నారు. ఈసీ ఆయన మీద కఠిన చర్యలు తీసుకోలేకపోతుంది. దీన్ని ఏమంటారు? వ్యవస్థల చేతగానితనం, వ్యవస్థలో అమ్ముడుపోయే తనం అని అనాలా వద్దా? రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళు ఉండొచ్చుగాక, రాజకీయ స్వార్థం కోసమో, అధికారం కోసమో, అధికార మత్తులోనో, అధికార మదంతోనో ఇటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఈవెన్ తెలుగుదేశం పార్టీలో కూడా కొంతమంది ఇటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు అందరికీ భయం కలగాలి అంటే మనం ప్రపంచం ఇంత మారుతుంది కదా, ఇంత సాంకేతికత వచ్చింది కదా, మనుషుల ఆలోచనలు, జీవనశైలి మారుతున్నాయి కదా, వ్యవస్థలు ఇంకా చేతగానితనంగా ఉండిపోతే ఎట్లా? ఆధారాలతో సహా 4 రోజుల కిందటే ఆయన ఇంట్లో ఈ రాళ్ళు, అంటే ఎదుటి ప్రత్యర్థుల మీద దాడి చేయడానికి రాళ్ళు సంచులుగా రాళ్ళు తెచ్చుకొని, అలాగే బీరుల సీసాలు, ఖాళీ సీసాలు తెచ్చుకొని ఒక వెహికల్లో నింపుకొని ఉంచుకున్నారంటే అది బయటపడినప్పుడే ఏమీ యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు ఈ వీడియో మీద మరి ఏమి యాక్షన్ తీసుకుంటారు? సో ఇదంతా కూడా వ్యవస్థలు ఇచ్చిన అలుసు అన్నమాట. రాజకీయ నాయకులకు వ్యవస్థలు ఇస్తున్న అలుసు. అసలు ఇమీడియట్గా ఈ వీడియో బయటపడిన వెంటనే, ఈ వీడియోలో ఈ క్లిప్పింగ్ చూసిన వెంటనే ఈసీ, ఎన్నికల కమిషన్ అతని మీద అనర్హత వేటు వేసేయాలి. అటువంటి వాళ్ళని అరెస్ట్ చేయించాలి ఎవరైనా సరే. ఎందుకంటే ఇది అలుసుగా తీసుకుంటారు. రేపు పొద్దున టీడీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీలో కూడా ఇటువంటి వ్యక్తులు బోల్డ్ మంది ఉన్నారు. సో వాళ్ళు దీన్ని అలుసుగా తీసుకుంటారు. సో వ్యవస్థల చేతగానితనం ఎలా ఉందనేది చూడండి. ఇంతకన్నా ఆధారం కావాలా? పోలింగ్ బూత్లోకి వెళ్ళి పిన్నెల్లి విధ్వంసకాండ. ఎన్నికల రోజు పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం, వీవీప్యాట్లను నేల కేసు కొట్టి అరాచకం సృష్టించిన మాచర్ల ఎమ్మెల్యే. వెబ్ కెమెరాల్లో రికార్డ్ అయిన ఘటన. గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని కేసు పెట్టిన పోలీసులు. వీడియో బహిర్గతం అవ్వడంతో తప్పనిసరి ఎమ్మెల్యే పేరును నిందితుడిగా చేర్చిన వైనం. ఈవీఎం ధ్వంసాన్ని తీవ్రంగా పరిగణించిన ఈసీ. ఈ వీడియో చాలామంది బయట ప్రపంచం మొత్తం చూసింది. ఒక్క సాక్షి మీడియా తప్ప, వైసీపీ సోషల్ మీడియా తప్ప బయట ప్రపంచం మొత్తం ఈ వీడియో చూసింది. అరాచకానికి, దౌర్జన్యానికి, గోండాయిజానికి పెట్టింది పేరైన మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళి దూసుకెళ్లి ఈవీఎంను ఎత్తి నేలకేసి కొట్టారు. తాను శాసనసభ్యుడినని మర్చిపోయి వీధి రౌడీలా, గోండాలా ప్రవర్తించారు. ఈ నెల 13న పోలింగ్ సందర్భంగా జరిగిన ఈ దురాఘాతానికి సంబంధించిన సీసీ కెమెరాలో రికార్డ్ అయిన వీడియో మంగళవారం వెలుగులోకి వచ్చింది. మాచర్ల నియోజకవర్గాన్ని తన అరాచకాలతో నిత్యం రగులుతున్న రావణ కాష్టంలా, బందిపోట్లకు నిలయమైన ఒకప్పటి చెంబల్లోయలా మార్చేసిన పిన్నెల్లి అక్కడ ఎంత పెట్టరేగిపోతున్నారో చెప్పేందుకు ఈ వీడియోని నిదర్శనం. పిన్నెల్లి వంటి వ్యక్తి శాసనసభ్యుడైనందుకు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన ఇది. మాచర్లకు 4వసారి ఎమ్మెల్యేగా పనిచేస్తున్న పిన్నెల్లి తాలిబాన్ల లాంటి తన అనుచరగలంతో ప్రజల్ని
అని ఈనాడులో ఇంకా వీడియో దొరికింది కాబట్టి ఇంకా మామూలుగా రాయరుగా. ఈనాడులో మామూలుగానే బీభత్సంగా రాస్తుంటారు. మాచర్లు అనేసరికి, పిన్నెళ్ళు అనేసరికి ఆధారం దొరికితే ఊరుకుంటారా? తొక్కి పడేశారు అంతే ఈనాడులో. ఆ ఫోటోలు కానీ, ఆ ఫోటోలు ఇచ్చిన స్టిల్స్ కానీ, ఆ వర్డింగ్ కానీ మొత్తం తొక్కి పడేశారు. సో మరి దీని మీద చూడండి, నేనైతే మాత్రం పోలీసుల్ని, ఈసీని చేతగాని వాళ్ళనే అంటాను. సో అలాగే అనుకుందాం. ఎందుకంటే ఇటువంటి నాయకులు ఉండడం సహజం. రాజకీయాల్లో ఇటువంటి వాళ్ళే ఉంటారు. రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళలో 70% మంది ఇటువంటి వాళ్ళే ఉంటారు. రాజకీయ స్వార్థంతో, అధికార మదంతో, అహంతో ఏం చేస్తున్నారో తెలియక అంటే ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలి, ఏం చేసైనా అధికారాన్ని నిలబెట్టుకునే వాళ్ళు అనుకోని ఉంటారు. అటువంటి వాళ్ళని కట్టడి చేయాల్సిందే పోలీసులు, ఈసీ. అటువంటి వాళ్ళని కట్టడి చేయాల్సిన బాధ్యత పోలీసులకి, ఈసీకి ఉంది. అటువంటి వాళ్ళని ఓడించాల్సిన బాధ్యత ప్రజలకు ఉంది. సో ప్రజలేమో గెలిపిస్తున్నారు, గడ్డి తిని గెలిపిస్తున్నారు. అండ్ సేమ్ ఈసీ అండ్ పోలీసులు కూడా భజన చేస్తున్నారు. ఇంకా అంతకుమించి ఇంకేం కామెంట్ చేస్తాం. నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత. సేమ్ ఈ మాచర్ల ఎమ్మెల్యే గారి వార్త ఆంధ్రజ్యోతిలో కూడా వేశారు. పిన్నెల్లి అరాచకం. స్వయంగా ఈవీఎం ధ్వంసం చేసిన ఎమ్మెల్యే. పాల్వాయి గేట్ పోలింగ్ బూత్లో ఘటన. సీసీ కెమెరాలో రికార్డైన విధ్వంసం. అడ్డుకున్న పోలింగ్ ఏజెంట్పై గొడ్డలి వేటు. మాచర్లలో 7 చోట్ల ఈవీఎంల ధ్వంసం. తీవ్రంగా స్పందించిన ఎన్నికల కమిషన్. సంబంధికులపై క్రిమినల్ చర్యలు. డీజీపీకి సూచించాలని సీఈఓకు ఆదేశం. పిన్నెలను నిందితుడిగా చేర్చిన పోలీసులు. ఆయనపై అనర్హత వేటు వేయండి టీడీపీ అభ్యర్థి. ఆయన మీద అనర్హత వేటు వేయకపోతే భవిష్యత్తులో చాలామందికి ఇది అలుసుగా ఉంటుంది. ఈ వార్తని మనందరికీ ఎంతో ఇష్టమైన సాక్షిలో రాశారా లేదా? భూతద్దం పెట్టి రాసినా సరే ఉండరు. తిరిగి ఏం రాస్తారు? టీడీపీ వాళ్ళు అరాచకం చేస్తారు, వాళ్ళు అరాచకానికి ప్లాన్ చేశారని రాస్తారు. అదే రాశారు. అంతకుమించి అరాచకం. ఓట్ల లెక్కింపు రోజు విధ్వంసానికి పచ్చమటాల ప్లాన్. పోలింగ్ రోజు హింసలు చేసి భయోత్పాతం సృష్టించాలా పన్నాగం. అంటే వైసీపీ వాళ్ళు ఏం ప్లాన్ చేశారో ఆ ప్లాన్ అంతా టీడీపీ మీదకి నెట్టేసి రాయడం వీళ్ళ స్పెషల్ అనమాట. కుట్రలపై పోలీస్ శాఖను అప్రమత్తం చేసిన నిఘా వర్గాలు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత తనిఖీలు. ఆ 3 జిల్లాలపై ప్రత్యేక కన్ను. గోండాలను అరెస్ట్ చేస్తున్న పోలీసులు అంతా టీడీపీ మోకలే. అవును, ఈవీఎం ధ్వంసం చేసింది కూడా టీడీపీ మోకే. ఒక గ్రాఫిక్ డిజైన్ చేసి ఆయన మెడలో ఒక పసుపు కొండవ వేసేసి ఇదిగో ఈయన టీడీపీ వాడే అని చెప్పేయండి పాపం. సో ఇది బ్యానర్ అయిపోయిన తర్వాత నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత. ట్రస్ట్ అధికారులతో చర్చలు విఫలం. పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ఆశా ప్రతినిధుల మధ్య మంగళవారం జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఇప్పటికే ప్రకటించిన ప్రకారం బుధవారం నుంచి తమ అసోసియేషన్లో సభ్యత్వం కలిగిన ఆసుపత్రుల్లో రోగులకు చికిత్స అందించడాన్ని నిలిపివేయనున్నట్టు వాళ్ళు స్పష్టం చేశారు. 1500 కోట్లు బకాయిలు ఉన్నాయంట ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్కి. నాడు నేడు అదే గోడు. 250 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో నిలిచిన పనులు. తరగతులు పునఃప్రారంభమైతేనే విద్యార్థులకు తప్పని ఇక్కట్లు. నాడు నేడు అనేది ఒక సినిమా రియాలిటీ షో. అక్కడ నిజంగా ఏం ఉండదు. అక్కడ నిజం జరిగేది 10%, రియాలిటీ షో చూపించేది 90%. భారత్ అమెరికా భాగస్వామ్యం ప్రపంచానికి భాగ్యదాయకం. ఇక్కడ అవకాశాలు పుష్కలం. అందుకే మా పారిశ్రామికవేత్తల చూపు మరింతగా ఇటువైపు. జనరిక్ ఔషధాలకు మాకు ఇండియానే ఆధారం. ఈనాడు ప్రత్యేక ఇంటర్వ్యూలో భారత్ అమెరికా రాయబారి ఎరిక్ కాసిటీ. మంచిది. సింగపూర్ విమానంలో భారీ కుదుపులంటండి. 1 మృతి, 30 మందికి గాయాలు. కుదుపులకు గురైందంట సింగపూర్ విమానం. సో ఒకరు చనిపోయారంట, 30 మందికి దెబ్బలు తగిలాయంట. చాలా దారుణంగా జరిగింది. ఇక ఇది 2వ పేజీలో కూడా మాచర్ల ఎమ్మెల్యే పోలింగ్ బూత్లో పిన్నెల్లి విధ్వంసకాండ అనేది 2వ పేజీలో కూడా పెద్ద వార్త రాశారనమాట. ఇంకా అయిపోయి వారం రోజులు అయిన తర్వాత కూడా ఇంకా విచారణ చేయడం ఏంటి? ఇదేంటి? మా పిన్నెల్లి మంచివాడంటూ కితాబ్ ఇచ్చారే జగన్. ఇప్పుడేమంటారు? అది గ్రాఫిక్ వీడియో అంటారు, అది ఫేక్ వీడియో, టీడీపీ వాళ్ళు సృష్టించిన వీడియో అంటారు. అంతకుమించి ఇంకేమంటారు?
ఒక ఫేక్ వీడియోతో టీడీపీ వాళ్ళు హడావడి చేస్తున్నారు. అదే టీడీపీ వాళ్ళు అంతా అబద్ధాలే, పచ్చ మీడియా అంతా, ఎల్లో మీడియా అంతా అబద్ధాల మీడియానే అంటారు. అంతమించి ఇంకేమంటారు? పక్కా ప్రూఫ్లు వచ్చినా సరే అదొకటి ఉంటుందిగా, అది అబద్ధం, అది ఫేక్, అది ఎడిటెడ్, అది డీప్ ఫేక్ వీడియో అని సమర్థించుకోవడానికి బోల్డ్ కారణాలు ఉంటాయి. సో తర్వాత జవహర్ రెడ్డి కొనసాగంలో జరిగే సిట్ దర్యాప్తుపై నమ్మకం లేదు. వాస్తవాలు బయటకు రావాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. పల్నాడులో హింసాకాండకు కారణం వైకాపా అనుకూల పోలీసులే. పాల్వాయి, కారంపూడి, కండ్లకుంటలో దాడులకు ఎమ్మెల్యే పిన్నెల్లి కారణం. తెదేపా నేతలు శ్రీకృష్ణదేవరాయలు, జోలకంటి బ్రహ్మారెడ్డి ధ్వజం. మాచర్ల నుంచి పారిపోయి టీవీ ఛానల్తో మాట్లాడుతున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదని వీడియో క్లిప్ను చూపి ప్రశ్నిస్తున్న జోలకంటి బ్రహ్మారెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు. ఎందుకు అరెస్ట్ చేయలేదంటే ఏం చెప్తారు? 4 సార్లు ఓట్లేసిన ప్రజలకే లేనప్పుడు అరెస్ట్ చేయని పోలీసులకి ఏముంటుంది? పోలీసుల కొనసాగంలోనే పల్నాడులో హింస జరిగిందని, తెదేపా నాయకులు కార్యకర్తలపై ఇష్టారాజ్యంగా దాడులు చేసి ఆస్తుల్ని ధ్వంసం చేశారని నరసరావుపేట ఎంపీ, లోక్సభ తెదేపా అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, మాచర్ల తెదేపా అభ్యర్థి జోలకంటి బ్రహ్మారెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రానికి కాకుండా వైకాపాకు చీఫ్ సెక్రటరీలా వ్యవహరిస్తున్న కేఎస్ జవహర్ రెడ్డి కొనసాగంలో జరిగే సిట్ దర్యాప్తుపై తమకు నమ్మకం లేదన్నారు. వాస్తవాలు బయటకు రావాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. వాహనాలతో తొక్కిస్తే అత్యాయత్నం కేసు కాదా? 2 కానిస్టేబుల్ను పెట్టి నన్ను గృహ నిర్బంధం చేశారు. చట్టాన్ని గౌరవించి నేను ఇంట్లోనే ఉన్నా. పాల్వాయి, కారంపూడి, కండ్లకుంటలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డితో పాటు ఆయన అనుచరులు వెళ్లి దాడులు చేసింది నిజం కాదా అని బ్రహ్మారెడ్డి నిలదీశారు. పిన్నెల్లి అనుచరులు మాచర్లలో తెదేపా వాళ్ళను వాహనాలతో తొక్కిస్తే అత్యాయత్నం కేసులు కాకుండా 324 సెక్షన్ కేసు పెట్టి నమోదు చేశారు. మైనార్టీలపైన వారు ఇష్టారాజ్యంగా దాడులకు తెగబడ్డారు. వైకాపా దాడుల్లో 74 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలు గాయపడ్డారు అని చెప్పారు. సో మాచర్లలో జరిగిన గొడవల్లో పోలీసులు చాలామంది బుక్ అయిపోతారు. నిష్పక్షపాతంగా విచారణ జరిగితే పోలీసులు చాలామంది అడ్డంగా బుక్ అయిపోతారు. సిగ్గుతో తలదించుకోవాలి ఆ పోలీసులందరూ కూడా. నేతల స్వార్థానికి మా బిడ్డల భవిష్యత్తు బలి. ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో. అల్లర్లలో ఇరుక్కున్న నిందితుల తల్లిదండ్రుల ఆవేదన. పల్నాడు జిల్లాలో కేసుల సంఖ్య 22, నిందితుల సంఖ్య 581, గుర్తించిన నిందితులు 274, గుర్తించాల్సిన వారు 307, అరెస్ట్ అయిన వారు 19, అరెస్ట్ కావాల్సిన వారు 471 మంది, 40 వెన్యూ నోటీసులు 91 మందికి ఇచ్చారు. సో ఇది మాచర్లలో కొంతమంది వేరే ప్రాంతాల వాళ్ళని తెచ్చి ఉంచారండి. వేరే ప్రాంతాల వాళ్ళని కూడా తీసుకొచ్చి ఆ రోజు కొంత ఇబ్బంది పెట్టారు. తర్వాత అక్రమ కేసులపై తెదేపా అభ్యర్థి అరవింద్ బాబు గారు నేల మీద పడుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారంట. అలాగే మెప్మా ఎండీపై విచారణకు ఈసీ ఆదేశం, వైకాపాకు అనుకూలంగా పనిచేశారంట. ఎన్నికల ఘర్షణలో 4668 మందిని గుర్తించారంట. తెదేపాకు ఓట్లేశారు, మీకు నీళ్ళు ఇచ్చేది లేదు. ప్రకాశం జిల్లాలో వైకాపా నాయకుల అరాచకం అంట. మీరు తెదేపా వాళ్ళు మా ప్రభుత్వం నిధులతో మీకు వేసిన డీప్ బోరు నీటిని మీకు ఇచ్చేది లేదు, దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ వైకాపా నాయకులు నీటి సరఫరా నిలిపివేశారంట. ఈ ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందంట. కళ్ళు నెత్తికెక్కి అధికార మదం ఎక్కువైపోయి ఏం చేస్తున్నారో కన్ను మిన్ను ఆనక ఇలా చేస్తున్నారన్నమాట. సో ఓవరాల్గా అంటే 3 పత్రికల్లో కూడా వచ్చిన అంశాలు అయితే ఇవే ఉన్నాయి, వేరేవి లేవు. అంటే ఈనాడులో వచ్చిన వార్తలు అయితే ఇవే, అంతమించి వేరే పొలిటికల్ రిలేటెడ్ కానీ స్టేట్ రిలేటెడ్ కానీ ఏమీ లేవు. సో సాక్షికి వెళ్దాం. సాక్షిలో అంతకుమించి అరాచకం, అంటే అంతకుమించి అరాచకం, ఒక ఆశ్చర్యార్థకం. ఇది ఆశ్చర్యార్థకం ఎందుకంటే ఇది పిచ్చోళ్ళారా, ఇది టీడీపీ వాళ్ళు చేసే అరాచకం కాదు, వైసీపీ వాళ్ళు చేయడానికి ప్లాన్ చేశారు, మేము ఇలాగే రాస్తాం అని ఇండైరెక్ట్గా ఒక సిగ్నల్ ఇచ్చినట్టు. సో ఎన్నికల హింసకు తెగబడ్డ పచ్చముఠాలు ఈ కుట్రలను పదును పెడుతుండడం పోలీస్ శాఖ సవాలుగా మారింది. పోలింగ్ సందర్భంగా యథేచ్ఛగా దాడులు, దౌర్జన్యాలకు పాల్పడిన టీడీపీ రౌడీ మోకలు ఓట్ల రెక్కింపు రోజు మరింత బరితెగించేందుకు పథకం రూపొందించినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. అంటే పోలింగ్ డే రోజు ఎవరైతే భయోత్పాతం సృష్టించారో, ఎవరైతే విధ్వంసం చేశారో వాళ్ళు కౌంటింగ్ రోజు ఇంకా రెచ్చిపోతారు. రిజల్ట్స్ వస్తున్న కొద్దీ నెగిటివ్ రిజల్ట్స్ వస్తే ఇంకా కౌంటింగ్ జరగనివ్వరు. అనుచరులు వందలాది మందితో వచ్చి కౌంటింగ్ కేంద్రాల మీద దాడులు చేసి ఈవీఎంలు, మిషన్లు అవి ఇవి ఎత్తుకెళ్ళిపోతారు, అక్కడే ధ్వంసం చేసేస్తారేమో. సో మేబీ అది జరిగినా జరగచ్చు.
మరో 5 మెడికల్ కాలేజీలు కొత్తవి ఈ ఏడాదే ప్రారంభం. అనుమతుల కోసం వైద్య శాఖ దరఖాస్తు. త్వరలో ఎన్ఎంసి తనిఖీలు. ఒక్కో చోట 150 చొప్పున 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా అందుబాటులోకి. ఫీజు ఎంత అండి? ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తున్నాయి సరే, కానీ ఫీజు ఎంత? ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఫీజు ఎంత కట్టాలి? 8,480 కోట్లతో కొత్తగా 17 వైద్య కళాశాలల ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకారం. ఇప్పటికే 5 ప్రారంభం. ఈ ఏడాది మరో 7 కొత్త మెడికల్ కాలేజీలు సిద్ధం. ఎన్ఎంసీ అనుమతులు అన్నిటికీ లేవు. పాయింట్ నెంబర్ 1. ఫీజులేమో భారీగా ఉన్నాయి. పాయింట్ నెంబర్ 2. కాబట్టి ఆ మెడికల్ కాలేజీలు కడుతున్నాము అని డప్పు కొట్టుకుంటున్నారు, కానీ అందులో అసలైన లబ్ధి పేదలకు అందట్లేదు అనేది నా పాయింట్. బాబు లోకేష్ పర్యటనలో గోప్యం ఎందుకు? వాళ్ళ వెనక మీరు వెళ్ళలేకపోయారా? వాళ్ళు ఎక్కడికో వెళ్ళారు, పర్సనల్ టూరు. మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే మీరు వెళ్ళండి. ఎన్నికలు అయిపోయి ఖాళీగానే ఉన్నారుగా. రాయదుర్గంలో ఎన్ఐఏ సోదాలు. అనంతపురం జిల్లా రాయదుర్గంలోని ఉర్దూ పాఠశాల విశ్రాంతి ప్రధానోపాధ్యాయుడు అబ్దుల్ సాహిబ్ నివాసంలో జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహించిందంట. దారిమలడున్న తుఫాను ఆంధ్రప్రదేశ్కు ముప్పు లేనట్టే బంగ్లాదేశ్ వైపు పయనించే అవకాశం. రాష్ట్రంలో మళ్ళీ పెరగనున్న ఉష్ణోగ్రతలు. వచ్చే 3 రోజులు అక్కడక్కడ వర్షాలు. ఆక్వాలో అగ్రగామిగా ఏపీ. దేశ సగటును మించి ఏపీలో ఆక్వా దిగుబడులు. దేశ సగటు హెక్టార్కు 7.5 టన్నులు. ఆంధ్రప్రదేశ్లో 8.8 టన్నులు. ఒడిశాలో 4.1 టన్నులే. సో ఇది ఆక్వా రైతు ఘనత తప్ప మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఘనత కాదు. ఎన్ని కష్టాలు వచ్చినా, కరెంటు ఛార్జీలు పెరిగినా, యూనిట్ ఛార్జీలు పెరిగినా, ఉత్పత్తి వ్యయం పెరిగినా సరే రైతులు ఆక్వాను ఉత్పత్తి చేస్తున్నారు, దాన్ని నమ్ముకొని ఉన్నవాళ్ళు. ఇక అడవి బిడ్డల ఆనందం. బాగుపడుతున్న గిరిజనుల బతుకులు. పెరుగుతున్న జీవన ప్రమాణాలు. ROFR పట్టాలతో నిశ్చింత. పోడు భూముల సాగుతో పోషణ. ఆదుకుంటున్న రైతు భరోసా. నల్ల మిరియాలు, కొండ చీపురు లాంటి అటవీ ఉత్పత్తులకు ఊతమిస్తే మరింత మేలు. మంచిది. గిరిజన సాంస్కృతిక పరిశోధన అధ్యయన సంస్థల్లో శిక్షణ సంస్థ అధ్యయనంలో వెల్లడి. మంచిది. అందరి కన్ను పోస్టల్ బ్యాలెట్ ఓట్లపైనే. 2019 ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లలో 5వ వంతు చెల్లనివే. ఇప్పట్లో 2.95 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదైతే అందులో 56,545 ఓట్లు చెల్లని ఓట్లు. ఈసారి పోస్టల్ బ్యాలెట్ ద్వారా 4.44 లక్షల మంది ఓటు. అందులో చాలా చోట్ల గెజిటెడ్ అధికారి సంతకం లేకుండా ఓట్లు వేసినట్టు అనుమానాలు. అంటే వీళ్ళేదో పోస్టల్ బ్యాలెట్లు తీసేయడానికి ప్లాన్ చేశారేమోనండి అధికార పార్టీ వాళ్ళు. అధికారులు కొంతమంది కుమ్మక్కయ్యి పోస్టల్ బ్యాలెట్లు చెల్లినవి కూడా చెల్లవు అని చెప్పి పక్కన పడేయడానికి ప్లాన్ చేశారేమో. అందుకే ఇలా రాసినట్టున్నారు ముందే. అంటే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎలాగే వీళ్ళకి పడవని తెలుసు కాబట్టి చెల్లవు అని చెప్పి తీసేస్తారేమో. అందుకే ఇలా ఇండైరెక్ట్గా ఒక క్లూ ఇచ్చి రాసినట్టున్నారు సాక్షిలో. వీళ్ళు ఏం రాసినా దాన్ని అనుమానించాల్సి వస్తుంది. అదేంటో చాలా అరుదైన జాతకం ఈ పత్రికది. ఎప్పుడు నిజం రాయరు కాబట్టి ఇలా అనుమానించాల్సి వస్తుంది అన్నమాట. ఏది 2వ పేజీ? ఇప్పటికే 2వ పేజీ ఇక్కడ స్పెండ్ చేయడమే ఎక్కువ. ఇది కూడా సరిగ్గా రాకపోతే సర్లే పక్కన పెట్టేద్దాం. ఆంధ్రజ్యోతికి వెళ్తాం. ఆంధ్రజ్యోతిలో పిన్నెల్లి అరాచకం అయిపోయింది. తర్వాత రాష్ట్రంలో రెడ్ అలర్ట్ అంట. ఓట్ల లెక్కింపు రోజు హింసాత్మక ఘటనలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు విస్తృత సోదాలు. మారణాయుధాలు, బాంబుల కోసం ఇల్లు జల్లెడ. మరి వాటమి తట్టుకోలేరు కదా వాళ్ళు. వాటమి అంటే అధికారంలో ఉన్నప్పుడు ఎంత అరాచకాలు చేశారు. సో వాటమి తట్టుకోగలరా? అధికార మదం తలకెక్కిన వాళ్ళు పవర్ దిగిపోద్ది అంటే ఒప్పుకోలేరు, తట్టుకోలేరు. సో మ్యాక్సిమం వాళ్ళకున్న వనరులన్నీ వాడుకొని ఆ పవర్లో ఉండడానికే చూస్తారు. అటకలు, గడ్డివాములు, పాడుబడ్డ ఇళ్లలో సోదాలు. పోలింగ్ అనుభవాల దృష్ట్యా పూర్తి అప్రమత్తత. బాణాసంచా అమ్మకాలు, బాటిళ్లలో పెట్రోల్ నిషేధం. సరైన రికార్డులు లేని వాహనాలు 100ల్లో సీజ్. అనుమానితులపై సమాచారం ఇవ్వాలని డీజీపీ. ఇది ఓట్ల లెక్కింపు రోజున చాలా దారుణాలు జరగబోతున్నాయంట. రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో కొంతమంది అభ్యర్థులు ప్లాన్ చేసి పెట్టుకున్నారంట. ఒక పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఓడిపోతే అరాచకం సృష్టించి ఏదో ఒకటి చేద్దామని. సాధారణంగా పోలింగ్ రోజు పోలీసులు టెన్షన్తో గడుపుతారు. హింసాత్మక ఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయనే అంచనాతో అదనపు బలగాలను రప్పించి పోలింగ్ కేంద్రాలకు పహారాన్ని పెంచుతారు. కానీ రాష్ట్రంలో పోలింగ్ మరుసటి రోజున భారీ హింస చోటు చేసుకుంది. ఫలితాలు వెల్లడయ్యే జూన్ 4వ తేదీని కూడా హింస పెచ్చరిల్లవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర పోలీస్ యంత్రాంగం బలంగా అనుమానిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో మారణాయుధాలు నాటు బాంబుల కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఇళ్లలోని అటకలు, పశువుల పాకల్లోని గడ్డివాములు, ఊరి చివర పాడుబడ్డ షెడ్యూల్లో కార్టన్ సెక్షన్స్ కొనసాగుతున్నాయి. పోలింగ్ బందోబస్తు కోసం వచ్చిన కేంద్ర బలగాలు ఫలితాలు వెలువడిన తర్వాత 15 రోజుల పాటు రాష్ట్రంలోనే ఉండాలని ఈసీ ఇదివరకే ఆదేశించింది. అసలు బలగాలే సరిపోవు. దేశంలో ఉన్న కేంద్ర బలగాల్లో ఒక 25% మన రాష్ట్రానికే తీసుకొచ్చేయాలి. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో ఒక్కో నియోజకవర్గంలో 5,000 మందిని పెట్టాలి. సుప్రీంకు అదే స్క్రిప్ట్. ఎన్జిటికి ఇచ్చినట్టు మన ఫార్మాట్లోనే ఉండాలి. ఇసుక తవ్వకాల్లో అక్రమాలు లేవని చెప్పండి, తవ్వకాలు అక్రమాలు లేవని రిపోర్ట్ ఇవ్వండి. కలెక్టర్లపై ముఖ్యాధికారి వసూలు రాజా ఒత్తిళ్లు, వారికి నేరుగా నీలకంఠుడి ఫోన్లు, అందరూ ఇదే పాటించాలని స్పష్టీకరణ, భిన్నంగా పంపితే తెలిసిపోతుందని బెదిరింపు, మీరే దొరికిపోతారని బ్లాక్మెయిలింగ్, పెద్దలు చెప్పినట్టు చేస్తే కోర్టుతో సమస్య, అందుకు భిన్నంగా వెళ్తే పెద్దలతో తంట, ఒత్తిళ్లతో నలిగిపోతున్న కలెక్టర్లు. సెలవు పెట్టేసి వెళ్ళిపోండి, ఒక్క 15 రోజులు సెలవు పెట్టేసి వెళ్ళిపోండి, ఏం జరుగుతుందో చూడొచ్చు. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టు కళ్ళకు గంతలు కట్టేందుకు ఓ ముఖ్య అధికారి మంత్రాంగం మొదలుపెట్టారు. ఇసుక రీచ్ల్లో అసలు తవ్వకాలే జరగడం లేదని, ఇంతకు ముందు కూడా తవ్వలేదని, అక్కడ కనీసం మనిషి నడిచిన ఆనవాళ్ళు కూడా కనిపించడం లేదంటూ నివేదిక ఇవ్వాలని కలెక్టర్లపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నాడంట ఒక అధికారి. అందుకే కలెక్టర్లు ఏం చేయాలో తెలియట్లేదు, ఒత్తిడితో ఉన్నారు అని రాశారు. తర్వాత అదో మోసగాళ్ల ముఠ, 20 లక్షల కోట్ల అవినీతిలో భాగస్వాములు, ఇండి కూటమిపై మోదీ ఫైర్. ఆ పార్టీలు కుల మత కుటుంబవాదులు. తొలి దశలోనే వాటి పని అయిపోయింది, తర్వాత 4 విడతల్లోనూ చావు దెబ్బే. మిగతా 2 దశల్లో కూడా ఇంతే. అంబేద్కర్ లేకుంటే రిజర్వేషన్లకు నెహ్రూ అంగీకరించేవారు కాదు ప్రధాని. పాత విషయాలన్నీ తీసుకొచ్చి విద్వేషాలు రెచ్చగొట్టి, అసలైన కులాల విద్వేషాలు, మతాల విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడిచిపోవడమే మన మోదీ గారి ప్రత్యేకం. ఒడిశాకు తుఫాను ముప్పు, నేడు అల్పపీడనం, ఎల్లుండి వాయుగుండంగా మారే అవకాశం. 25 రాత్రి తుఫాను తీరం దాటే అవకాశము. 23 నుంచి రాష్ట్రంలో పెరగనున్న ఎండలు. 30 కల్లా కేరళలోకి నైరుతి ఋతుపవనాలు. సో ఇవన్నీ ఆంధ్రజ్యోతిలో వార్తలు. సో ఓవరాల్గా చూసుకుంటే 3 పత్రికల్లో వచ్చిన అంశాలన్నీ కూడా చెప్పుకున్నాం. ఇంకా కీలకమైన వార్తలతో మళ్ళీ కలుద్దాం.